అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సమ్మక్క తల్లి, సారలమ్మ తల్లి మా కులదేవతలు. వాళ్ళ దయ వల్ల మేము మంచిగానే ఉన్నాం. మా వారు ఎప్పుడైనా కానీ చేపలకు వెళ్తారు ఫ్రెండ్స్తో పాటు. పెద్ద రొయ్య పడిందని చెప్పి తీసుకొచ్చారు పిల్లలు చూస్తారని. ఈ మధ్య వీడియోస్ ఎందుకు చేయటం లేదనేది ఒక రీజనే ఉందండి. నా హ్యాండ్ అనేది మంచిగా లేదు, కొంచెం వెనకటం వలన వీడియోస్ చేసుకోలేకపోయాను. మా పాప అయితే రోడ్డు మీద ఆడుకుంటుంది చూసారా, మట్టితోటి. ఇంకా పిల్లలందరూ కూడా అట్లానే ఆడుకుంటారు. ఈ బాబు నా దగ్గరకు వచ్చి జ్ఞానవి కొట్టింది, అక్క కొట్టిందని చెప్తున్నాడు. అలా కొట్టకూడదమ్మా, ఆడుకోవాలని చెప్పి నేను వచ్చేసాను. నా స్థలం ఉంది కదండి, ఇంతకుముందు మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు, ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ సొంత ఊరే వెళ్ళారు కాబట్టి ఖాళీగా ఉందని చెప్పి మిరపనారు పోసుకోవడానికైతే మా స్థలం అయితే ఇచ్చాము. ఇలా పచ్చగా వేయడం వలన చాలా అంటే చాలా లుక్ వచ్చింది. మా ఇల్లు చూడడానికి చాలా అందంగా అనిపించింది. పచ్చగా చూస్తుంటే ప్రతిరోజు ఉదయాన్నే ఎంతో ఆనందంగా అనిపించేది. ఇలా మేము ఎందుకు చేయలేమనే ఆతృత తప్ప వేరే ఏమి ఉండేది కాదు. మా ఇంటి ముందైతే బంతిపూ చెట్లు వేసేసాము. చాలా అంటే చాలా మంచిగా నాటుకున్నాయి. సంతలో తీసుకొచ్చింది మా అమ్మమ్మ. కానీ మా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఆ మొక్కల్లోకి వెళ్ళ ఒక చెట్టు తొక్కేయడం, కింద పడేయడం, వాటికి నేను మళ్ళీ రాళ్ళు పెట్టడం ఇదే జరుగుతుంది. అయితే మంచిగానే నాటుకున్నాయి. పూలు పూసినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా చూద్దురు. కానీ ఇది నా మనీ ప్లాంట్. నేను మంచిగా పెద్ద చెట్టు చేసుకున్నాను. పిల్లలు కనిపించకుండా దొరకకుండా వేరే కనకాంబరం చెట్లలో పెట్టి మరీ పెంచాను అనమాట. దీన్ని ఖచ్చితంగా నేను మా ఇంటి ముందు అయితే మంచిగా సెట్ చేసుకుంటా. ఇంటిని మంచిగా సరి చేసిన తర్వాత ఇంటి ముందు అయితే పెడతాను. నాకు చాలా ఇష్టం మనీ ప్లాంట్ పెంచాలని, లాస్ట్కి పెంచేశాను. మా ఇంటి ముందు చాలా ఫ్లవర్స్ అయితే ఉండే ఇంతకుముందు, కానీ అవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా వేసాము. మీరు ఇంతకుముందు చూసే ఉంటారు నా పాత వీడియోలో. ఎల్లో కలర్ ఫ్లవర్స్, వాటి బంతిపూలు, చిన్న చిన్న బంతిపూలు అన్నీ ఉండేవి. చామంతి చెట్టుని ఇలా గిల్లితేనంట మంచి గుబురుగా వస్తుందని చెప్పారు. నేను ఒక చెట్టు ట్రై చేద్దామని చిన్న చిన్నగా చిగుర్లు తీసాను పైనవి. చూద్దాం ఎలా ఉంటుందో. మా ఇంటి ముందు అయితే ఇలా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలలో మీరు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. నేను వీడియోస్ చేయకపోయినా కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. నేను ఇంకా మంచిగా డెవలప్ అయితే చేసుకోవాలి. నా హ్యాండ్ అనేది మంచిగా లేదు, అందుకోసం నేనైతే వీడియోస్ చేయలేకపోయాను. అది ఏంటి ఎలా అనేది కూడా మీకు వీడియోస్ పెడతాను ఖచ్చితంగా. మీరు నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసిన వాళ్ళందరూ కూడా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. నేను ఇప్పుడే పెట్టొచ్చాను, ఆ లోపు మళ్ళీ మా పెట్టునైతే తొక్కేసి అయితే వెళ్ళిపోయింది. మళ్ళీ చిన్న చిన్న రాళ్ళు అయితే నేను పెడుతున్నాను చెట్ల కింద. చేమంతి పూలు పూస్తాయని మనమే కదా పెట్టుకునేదని మా అమ్మమ్మ అయితే కొనుక్కొని వచ్చి వేసిందనమాట. నేనైతే వేయలేదు. ఇంకా ఇంట్లో అయితే నేనైతే ఫిష్ కర్రీ అయితే చేశాను. అండ్ పప్పు కూడా. ఫస్ట్ చేపలు తీసుకురాకముందు నేను పప్పు అయితే పెట్టేశాను. కానీ ఆలోపు చేపలు తీసుకొచ్చారు. కొన్ని చేపలేమో అమ్మేసాము, కొన్ని చేపలేమో కూరడం. కొన్ని అంటే కొన్ని కాదు, ఒకటే చేప. మా ఇంట్లో 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేప వండుతూనే ఉంటాము, ఎందుకంటే మా వారే చేపలకు వెళ్తారు కాబట్టి. అయితే చిన్న పాప అయితే పడుకుంది. మా కిటికీలోంచి కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ ఇటు సైడ్ అన్నీ కూడా పంట పొలాలు, వరి చేను, ఈ మిరప తోటలు ఇవన్నీ ఎక్కువ. మిరపకాయలు ఎక్కువగా పండిస్తారు, అలాగే వరి కూడా. కానీ నాకైతే పొలం పనులు అయితే అస్సలు రావు, నేను నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్న కూడా పంపించలేదు. కానీ ఇటు సైడ్ అవే ఎక్కువ. మనం ఏదో ఒకటి చేయాలి కాబట్టి తప్పదు. నేనైతే యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయితే ఎంచుకున్నాను. ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. మీరు కూడా సపోర్ట్ అయితే చేసేయండి. ఇప్పుడు మా పాప కోసం నేనైతే కొన్ని ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను, కాటన్ గౌన్లు. తన అంగన్వాడికి వెళ్తుంది కాబట్టి తన బట్టలన్నీ కూడా చిన్నగా అయిపోయినాయి అని చెప్పి నేను కాటన్ గౌన్లు తీసుకున్నాను. ఒక్కొక్క గౌను 200 పడింది. ఇంకా అంతకంటే ఎక్కువ రేట్ పెట్టారో నాకైతే తెలియదు, కానీ నాకైతే నచ్చేసాయి కాబట్టి మా పాప కోసం తీసుకున్నా. తన అంగన్వాడికి వెళ్తుంది కాబట్టి. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క డ్రెస్ కూడా చుట్టూరా ఉండడం వలన నేను తీసుకున్నాను. ఒక్క ముందు వైపే డిజైన్ ఉండకుండా ఈ ముందు వైపు వెనక వైపు కూడా డిజైన్ అనేది ఉంది. నాకు చాలా బాగా నచ్చాయి ఫ్రాక్స్. నేనైతే 4 తీసుకున్నాను. నా చిన్నప్పుడు ఇట్లాంటి ఫ్రాక్స్ అయితే లేవు. నేనైతే ఒక గౌన్నే 10 సార్లు వేసుకొని మురిసిపోయేదాన్ని అంత. ఇంకా పాప కోసం అని చెప్పి నేనైతే 4 గౌన్లు తీసేసుకున్నాను. ఇంకా తీసుకోవాలి. ప్రజెంట్ అయితే తీసుకున్నా. తనకి మెత్తగుంటేనే ఇష్టం. ఏమాత్రం సిల్క్ కూడా యూజ్ చేయలేదు అసలు. సిల్క్ వేసుకున్నా కానీ బండి నుంచి రాగానే ఇప్పే అని ఏడుస్తుంది. నా డ్రీమ్ కోరిక ఏంటంటే ఒక మంచి కిచెన్ తయారు చేసుకోవాలని.
ఈ కిచెన్ సరిగ్గా సెట్ చేయకపోయినా కానీ ఏమందంగా అనిపించదు. నేనే మార్చాలి అనుకుంటున్నాను. మొన్నటి వరకు కూడా హ్యాండ్ అనేది మంచిగా లేదు. మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను వీడియోస్ ఎందుకు చేయలేదనేది. మీరందరూ సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. పాప పుట్టిన తర్వాత ఇలా అయితే తయారైపోతాం మనం. చెవులు పెట్టుకోము, ముక్కు పుడక పెట్టుకోము, సరైన జడ వేసుకోము, న్యాచురల్గానే ఉంటాము. పెళ్ళి కాకముందు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు ఎలా అయిపోయాం అనేదే మన జర్నీ. మళ్ళీ ఒక వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం.